భారత్ మాతాకు జై. ప్రజలందరూ గమనించాలి. ఈరోజు పాకిస్తాన్లో వాళ్ళు మిలిటరీ వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది అధర్మ యుద్ధం. ఇది మనం చేసే యుద్ధం మంచిది కాదు. వాళ్ళను మనం గెలుపుతున్నాం, వాళ్ళను చంపుతున్నాం, వాళ్ళే ఎందుకుంటారు వాళ్ళు అని మిలిటరీలో పెద్ద కమాండర్స్ ఉంటారు. వాళ్ళు మిలిటరీ వాళ్ళు కమాండర్స్, ఆర్మీ అందరూ ఇది అధర్మ యుద్ధం మేము చేయమంటున్నాం అంటే అందులో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ యుద్ధం మేము చేయం అని సెలవులో, ఇంతకుముందు సెలవులు ఉన్న వాళ్ళని రమ్మంటే వాడు రావట్లేదు. ఉన్న వాళ్ళే సెలవులు పెట్టి వెళ్ళిపోతారు. ఇప్పటి దగ్గర 6,000 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా యుద్ధం ఎవరు చేస్తాడు? వీడు పోయి అమెరికాలో దాక్కున్నాడు. వాడు పెద్ద మనిషి, వాడు దొంగవాడు, పెద్ద మనిషి కాదు దొంగవాడు. వాడు అమెరికాలో దాక్కున్నాడు, పోయింది, వాని ఫ్యామిలీ తీసుకొని పోయాడు. అంటే ఇక్కడ ప్రజలు ఏమన్నా కానీ వాని పిల్లలు వాడు మంచిగా సరిపోతుందా? ముందుగా వాని సంగతి వాడున్న కాడ బాంబు పడతాం కథం అయిపోతుంది పని. దొంగలందరినీ, ఆల్ ఖైదాలను, దొంగలను, టెర్రరిస్టులు అందరినీ తీసుకుపోయి లోపల దాచిపెట్టిండు. అంతకుముందేమో బార్డర్ నుండి చంపమని చెప్పిండు. బార్డర్ నుండి ఇండియాను పోయి అటాక్ చేయండి, ఎక్కడ అమాయకుండా వాళ్ళు అక్కడ చంపేసేయండి అని వాళ్ళకు ప్లాన్ ఇచ్చి పంపించింది వాడే. ఈరోజు మన మిలిటరీ వాళ్ళు ముందుకు పోయినాక వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా ఇప్పుడు జరిగేది ఎట్లా జరుగుతుంది, జరిగిన నష్టం ఎట్లాగా జరుగుతుంది, ఇక వాళ్ళు విడిచిపెట్టేయలేదు. మోడీ గారు అంటుండ్రు, నిన్న నైట్ మీటింగ్ పెట్టాడు కదా త్రివిధ దళాలతో, అందరితో చెప్పిండు నా పవర్స్ మీకు మేము ఫోన్ చేసి ఉండదు, ఆడ ఏం జరుగుతో ఎప్పుడు ఏం చేస్తారో 1-2 గంటలు క్లోజ్ చేయని చెప్పాడు. కథ 1-2 గంటలే, ఎక్కువ ఉండదు. అది వాళ్ళది. వాడికేముంది తొక్క పటాకాలు, తుక్క పటాలు, మనకు ఏముండదు. వాడు ఏమైనా బెదిరించుడే, బాంబులు ఇట్లా ఉన్నాయి అని బెదిరించుకుంటా వాడి జీవితం అంతా బెదిరించుడే. 70 ఏళ్ల సంది. అంతకుముందు ఉన్న వాళ్ళు అనుకుంటుండు కావచ్చు పాకిస్తానుడు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లా ఆడు రక్షణ శాఖ మంత్రి ఉంటే ఆపు 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 అనేది. వీడు లెటర్ ఇచ్చి ఆడికి పోయారు 3 రోజులు అవుతుంది. ఆడ 100-200 మంది సైనికులు చచ్చిపోతారు. అప్పటిదాకా వాడు కాల్తుంటే వీళ్ళు చూసుకుంటుండాలి. గన్ను తీసే లేదు, ఆయన కాల్చే లేదు, బార్డర్లో పోయే లేదు. ఇలా ఉండేది అంతకుముందు. ఇప్పుడు అట్లా ఎందుకుంటుంది? ఇప్పుడు ఎన్నడో చెప్పారు. అప్పుడు వాజ్పేయి కూడా అంతే చెప్పారు, ఇప్పుడు మోడీ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. అది 8, ఇది 11, 20 సంవత్సరాలు కనుక బీజేపీ ఇంకా లేకపోతే మన జీవితం మనం అసలు ఇక ఎక్కడికో పోదు కిందికి. ఇంకా అప్పుడప్పుడు మధ్యలో వీళ్ళు జ్ఞానోదయం అవుతుంది. మన భారతదేశంలో హిందువులకు జ్ఞానోదయం అయి ఓటేస్తారు. దానికి ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు మనం సంతోషంగా ఉండేందుకు మోడీ గారే. ఇంకా మీరు చూసుకోండి, అక్కడ మిలిటరీకి అప్పుడు ఆ బూట్లు, చినిగిపోయే బూట్లు ఇచ్చేదట. వాళ్ళు చెప్పారు, నాకు తెలిసిన మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ కాళీలో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు, నిజామాబాద్లో ఉన్నారు, అందరూ వాళ్ళు చెప్పేది. వాడు ఒక 6 నెలలు కూడా రాపోయేదట షూ. అంత నాణ్యమైన షూ చేశారు దొంగలు. ఇప్పుడు ఎట్లుందో ఇప్పుడు చెప్తున్నారు, చాలా బాగున్నాయి సార్, మేము 2-3 ఏళ్ళు దొక్కినా కూడా అది ఖరాబ్ అయితే లేవు అని ఇప్పుడు అంటున్నారు మిలిటరీ వాళ్ళు. అంటే వాళ్ళకి పవర్స్ లేవు, అండ్ నాణ్యమైన చెప్పులు లేవు, నాణ్యమైన దుప్పట్లు లేవు. వాళ్ళు అలా మన మనుషుల కూలిపోయి చనిపోయేది చాలా మంది. ఇలా జరిగేది. ఇప్పుడు ఎవరు ఊరుకోరు, వాళ్ళని ఎక్కడున్నా ఏర్పారెత్తారు. ఈ ప్రపంచం లోపల మన భారతదేశం అందరు నమస్తే పెట్టి మొక్కుతారు. ప్రతి ఒక్కరు మంచి పని చేశారు సార్, మీరు టెర్రరిజం లేకుండా చేశారు. ప్రతి ఒక్కరు ఇక వీని పని అయిపోతుంది కదా. వాడు చేసే ద్రోహానికి ఎవ్వరు రాడు. ఎవరో తుచ్చిపోటు మున్న కొడుకులు వస్తారు, ఏం గుద్దలు దమ్ము లేని వాళ్ళు. దమ్ము లేనివాడు అంతా ఒకదికి పోతారు. దొంగలంతా ఒకదికి అవుతారు. దమ్ము లేనివాడు కాదు, దొంగలంతా ఒకదికి అవుతారు. ఇప్పుడు అప్పుడు వెనకట నక్సలిజం ఉండేది.
వేరే రాష్ట్రాలకి వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకునేది. ఇప్పుడు వీళ్ళు గట్ట పెట్టుకుంటారు. ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా కూడా భారతదేశం ఎవరికి భయపడేది లేదు, భయపడరు. యూత్కి వచ్చింది, జనములు వచ్చింది. చాలామంది మనకు బీజేపీకి వ్యతిరేక పరులు కూడా ఈరోజు అమ్మాయి ఎందుకు రా ఇంట్లో ఉన్నది అనిపిస్తుంది వాళ్ళకి. వేరే పార్టీలు ఉన్నోళ్ళు నాకు చెప్తారు కదా, ప్రతి ఒక్క పార్టీలో ఉన్న వాళ్ళతో మనం బిజినెస్ చేస్తాం కాబట్టి మాట్లాడుకున్న కాడ ఈడ అదే చేయొచ్చు అంట. అందుకే మొన్న 8 ఎంపీ సీట్లు వచ్చినాయి అందరు వేస్తేనే. అప్పటికైనా బుద్ధి ఉండాలి వీళ్ళందరికీ. ఇంకో కొద్ది రోజులలో మనం ఏం జరుగుతామో ఏం చేస్తామో అని ఆలోచన కొద్దీ వీళ్ళందరూ చూసి ప్రజలను చైతన్యవంతులు చేయాలి, ఊళ్ళలో చైతన్యవంతులు చేయాలి. అరే నాయన మీరు ఇట్లా చేయండి రా, ఇట్లా చేయండి, మీరు 500 1000 కోట చేయకుర్రా అని చెప్పుకుంటూ పోవాలి జనములకు. ఇవన్నీ చాలామంది రైతులు చెప్తా ఉన్నారు. రైతులు, సార్ మోడీ గారు నాకు 6000 ఇచ్చింది సార్, నేనేమో ఆయన కోట వేయలేదు సార్, మొన్న నేను తప్పు చేశాను సార్, నేను బీజేపీకి ద్రోహం చేసిన సార్ నేను అని అంటుండే. నేను ఊళ్ళలో తిరుగుతా కదా, ఊళ్ళలో తిరుగుతారు, తాడి చెట్ల కింద వాళ్ళు కలదాకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారంటే చూడు, ఊళ్ళల్లో నేను తప్పు చేశాను సార్ అంటాడు. ఎప్పుడైనా మందు తాగేటోడు, ఆ కళ్ళు తాగేటోడు నిజాలు చెప్తాడు, ఆడవాడు నడిచి చెప్తాడు. చీ అన్నట్టు కాడికి వచ్చింది. చీ అంటే చీమునెత్తరు లేదంటారు వీళ్ళకి. ఇట్లా ఇటువంటి కాడికి వచ్చింది వాళ్ళు. ఇక ఏం చెప్తా చూడండి ఒకసారి.